ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉందంటే నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేనే అనిల్ రావుపూడి గారు ఏదో కొత్తగా డిఫరెంట్ గా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. మనకు తెలిసిందే ఆయన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే F2 కావచ్చు, F3 కావచ్చు, సరిలేరు నీకెవరిలో కామెడీ ఎలా ఉంటుంది అలాగే వచ్చినందుకు ఓకే ఎంగేజ్ చేస్తారనమాట. అంత కొత్తగా తీసుకునే ఎంగేజ్ చేస్తారు. సో మనకు ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఫోర్స్డ్ కామెడీ అని మనకు అనిపించిన సెకండ్ హాఫ్ లో మనకు మంచి నవ్వు వస్తుంది అనమాట. ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన సీన్స్, ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన సీన్స్ అయితే మనకు బాగా నవ్వుస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా బ్రో వెంకటేష్ గారు లేకపోతే హీరోయిన్స్ హైలైట్ కాదు, వెంకటేష్ గారి కొడుకు క్యారెక్టర్ చేసిన చిన్న పిల్లోడు ఉంటాడు అనమాట. ఏంటంటే బుల్రాజ్ అనే క్యారెక్టర్ పేరు తీసుకుంటాడు. సో ఆ అబ్బాయి ఆ కామెడీ బాగా వర్కౌట్ అయింది. మనకు బీమ్స్ సాంగ్స్ కూడా మనకు బాగా ప్లస్ అయినాయి. లైక్ గోదావరి గట్టు సాంగ్ ఎక్సలెంట్ ఉంటుంది అండ్ బావా సాంగ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ బాగుంటుంది. సో ఓవరాల్ గా 3 సాంగ్స్ అయితే మనకి ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఒకటే వెంకటేష్ గారు ఏంటంటే ఇంకా కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటారు కదా. సో మనం సంక్రాంతికి హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అనమాట. అలాగే ఎక్సలెంట్ అని నేను చెప్పను, అనిల్ రావుపూడి గారి మార్కే ఉంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్ గా మనకి ఏం ఉండదు. మనం ఎలా అయితే F2 మనం ఎంజాయ్ చేస్తామో సో ఈ మూవీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ క్లియర్ విన్నర్ అయితే డాకు మహారాజ్ అని మనం అవుట్డౌట్లీ చెప్తాను. నేనైతే ఎవరు సార్ ఏం కాదు కానీ క్లియర్ విన్నర్, క్లియర్ సంక్రాంతి 2025 విన్నర్ ఎవరు అంటే డాకు మహారాజు. దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాము. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నాకు తెలిసి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి హిట్ మూవీ అని అంటే నేను రేటింగ్ నేను ఎక్కువ ఇవ్వలేదు. నేనేమంత ప్రాపర్ రివ్యూర్ కాదు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అదే చెప్తున్నాను కదా. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు.